హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో డీమార్ట్కి పోటీగా గవర్నమెంట్ దింపబోతుంది మీమార్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారే డైరెక్ట్గా అనౌన్స్ చేశారు. ఇప్పటివరకు మనం చూసాం రెండు తెలుగు రాష్ట్రాల్లో డీమార్ట్కి ఎంత క్రేజ్ ఉంటుందో, ఎక్కడ పెట్టినా సరే ఏదో ఫ్రీగా అక్కడ ఏదో ఆ సరుకులన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నట్టుగా ఎగబడిపోతారు, అసలు ఖాళీ ఉండదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు రేషన్ షాపుల్ని ఒక మోడరైజేషన్ చేసి మీమార్ట్ల కింద మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొత్త నిర్ణయాల్లో ఇది ఒక భాగంగా అనిపించింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో మీకు వినిపిస్తాను, ఆ తర్వాత మిగతా విషయాలు ఏమేమి ఉంటాయి అనేది. ముఖ్యమైన అంశం గతంలో మీకు ప్రకటించినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదానికి తక్కువ ధరకి అనేక సరుకులు అందించాలనే ఆలోచనతోటి డీమార్ట్తో కాంపిటీషన్ ఉండే విధంగా ప్రజలకి మనం గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా జ్ఞానమైన సరుకు అందించాలనే ఉద్దేశంతో మీమార్ట్ అనే కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వచ్చాం. ఇది ఒక 1000 మీమార్ట్లు ఈ క్వార్టర్లోనే ప్రారంభించాలని 1000 మీమార్ట్ ఉద్దేశంతో ఒకటి కాదు రెండు కాదు నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి నిన్న మా కమిషనర్ కనబాబు గారు యానిస్వేషన్ గారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాబోయే రోజుల్లో ఎస్ఎస్సీ నుంచి దాదాపు 24 సరుకులు మరియు ప్రైవేట్గా వీళ్ళు మార్కెట్లో ఉన్న ధరని ఆధారం చేసుకుని ఆ క్వాలిటీ మెయింటైన్ చేసుకునే విధంగా సుమారు 70 సరుకులు అందుబాటులో 70 సరుకులు అంటే దాదాపు 100 సరుకులు రేషన్ షాపులు ఉన్నారు. ఆ రేషన్ షాప్ అవుట్లెట్ ద్వారానే వీటిని సరఫరా చేసే విధంగా నిన్న జరిగిన ఈ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం ఖచ్చితంగా మన రాష్ట్రంలో వినియోగదారులందరికీ కూడా ఉపయోగపడతాని మనస్ఫూర్తిగా. ఇది నిజంగా చెప్పాలంటే ఒక మంచి ఆలోచనే. డెఫినెట్గా రేషన్ షాపుల భవితవ్యం మారిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో, అది కూడా తక్కువ ధరలకే. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, ఇదిగోండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో బియ్యం కావచ్చు, ఇతరితర వస్తువులు ఏవేవి ఉంటాయి అనేవి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. వీటిలో బియ్యంతో పాటు ఇవ్వండి ఇంకొన్ని వేరేవి కూడా ఇవ్వండి, చౌకడ స్టీమ్డ్ రైస్ కావచ్చు, కొన్ని కందిపప్పు, ఇలాంటివన్నీ కూడా బేసిక్ రేట్లకు. అంటే రేషన్ షాప్లో మనకి ఏ రకమైనటువంటి ఎక్కువ రేట్లు పెంచితే కుదరదుగా గవర్నమెంట్ అమ్మేది. సో డీమార్ట్ కన్నా తక్కువ ధరలకే మీమార్ట్లో ఇచ్చేటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏవైతే చాలామందికి పవన్ కళ్యాణ్ గారు 2019లో మేనిఫెస్టోలో ఒకటి పెట్టారు, మీకు గుర్తుందో లేదు, అంటే 2500 నుంచి 3000 రూపాయలు సరుకుల కోసం అని చెప్పి వాళ్ళకి గ్యాస్ సిలిండర్తో పాటు ఇది కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పారు. అంటే ఇంటిళ్ళపాది కూడా వాళ్ళు ఎక్కడా కూడా అంటే దాన్ని సంపాదించి ఇంట్లో పెట్టాలి, ఇబ్బందులు వస్తాయేమో దీనివల్ల మనకి ఈవెన్ అంటే వేరే దానికి చదువుకో లేదంటే ఇంకొక దానికో పెట్టుకునేటువంటి చిన్న కుటుంబాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇలా స్పెండ్ చేస్తే ఎక్కువైపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకని గవర్నమెంటే అవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేందుకు సిద్ధం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో మేనిఫెస్టోలో పెట్టారు. అలాంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇదే రేషన్ షాపులకు సంబంధించి దాదాపు ఇది 1000 మార్ట్లు అంటే ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో 1000 మార్ట్లు, 1000 మీమార్ట్లకి సంబంధించి ఇప్పుడు ఒక ప్రతిపాదనలు అయితే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజలకి చాలా ఉపయోగం ఉంటుంది. అటు నిత్యావసర సరుకుల్లో మనం 70 నుంచి 100 వస్తువులు అంటే ఆషామాషి కాదు. ఎన్ని రకాలు ఉంటాయో పప్పులు ఉప్పులతో పాటు రైస్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రేషన్ షాపుల్లోనే తక్కువ ధరకే, అది కూడా నాణ్యమైనటువంటివి, సన్న బియ్యం కావచ్చు లేదంటే మిగతా సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏవైనా సరే చాలా తక్కువ ధరకే కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇంతకుముందు 5000 రూపాయలు ఒక డీమార్ట్కి వెళ్తే అయ్యేటువంటి ఖర్చు ఇప్పుడు 3000 వరకు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలని చెప్పొచ్చు. ఒక మంచి ఆలోచనకి శ్రీకారం చుట్టారు నాకు తెలిసి నాదెళ్ల మనోహర్ గారు. సో డెఫినెట్గా ఇది సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవుతుంది, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడుతుందని కోరుకున్నాను.